జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. మనసు, మాట, పని ఈ మూడింటిని కలిపి త్రికరణాలు అంటారు. కారణం అంటే సాధనం అని అర్థం. ఏదైనా పని చేయడానికి సాధనం అవసరం. ఈ మూడు వేరువేరు సాధనాలు. ఒకటి ఆలోచన సాధనం, మరొకటి వ్యక్తీకరణ సాధనం, మూడవది ఆచరణ సాధనం. ఆలోచన, వ్యక్తీకరణ, ఆచరణ అనే మూడింటికి అనుసంధానత, అవినాభావ సంబంధం ఉండాలి. వాటిలో ఏ ఒక్కటి లోపించినా సరి అయిన ఫలితం ఉండదు. ఎలాగంటే పని జరగటానికి మనస్సు, మాట ఒకటైతే చాలదు. కేవలం మాటలతో పని జరగదు. కానీ పని జరగాలంటే మాటల ఆసరా ఉండాలి. వట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టవోయ్ అని ఒక కవి అనడానికి కారణం ఇదే. మూడు కారణాలు ఏకతాటి మీదకు రావడానికి మార్గాన్ని వివేక చూడామణిలో ఇలా చెప్పారు. వాక్కును మనస్సులోను, మనస్సును బుద్ధిలోను లీనం చేసి ఆ రెండింటి సమాహారంతో కర్మను ఆచరిస్తే అది శుద్ధమవుతుంది. అదే త్రికరణ శుద్ధి. ఇలా జరిగిన నాడు అద్భుతమైన ఫలితాలను పొందగలరు అని బోధించారు. రాగద్వేషాలకు అతీతులైన మహాత్ములకు మాత్రమే ఈ మూడు ఒక్కటిగా ఉంటాయి. అది స్వచ్ఛంగా వారి మనసులో వచ్చే శుద్ధమైన ఆలోచనలనే మాటల రూపంలో చెబుతారు. అలా చెప్పిందే చేస్తారు. అందువల్ల వచ్చే ఫలితాలు సైతం లోకోపకార కారకాలవుతాయి. సాధారణ మానవులకు మూడింటిలో ఏదో ఒకటి లోపించవచ్చు. అందువల్ల సరైన ఫలితాలు రాకపోవచ్చు. ఉదాహరణకు మనసులో మంచి ఆలోచన వచ్చిన మాట రూపంలో మారేసరికి తేడా జరగవచ్చు. ఫలితంగా కర్మ నిర్వర్తించడంలో లోపం ఏర్పడుతుంది. దానికి కారణం మానవ సహజమైన లోభం. కొందరి ఆలోచనలకు, చెప్పే మాటకు, చేతకు పొంతనే ఉండదు. వీటిని బట్టి చూస్తే అందరి నుంచి త్రికరణ శుద్ధిని ఆశించలేము కదా అని సందేహం కలుగుతుంది. ఆ మాట నిజమే. నిజానికి అందరూ మహాత్ములు కాలేరు. అయితే త్రికరణాలు శుద్ధగా లేకపోయినా వాటిని సరి అయిన పద్ధతిలో పనిచేస్తే ప్రగతి ఉంటుంది. ఎలాగంటే మాటల్లో లేకపోయినా శుద్ధమైన ఆలోచనలు చెప్పడం, ఆలోచనలు, పనులు ఎలా ఉన్నా ఇతరులకు స్ఫూర్తి కలిగించేలాగా మంచిగా మాట్లాడటం, అందరికీ కాకపోయినా ఏ ఒక్కరికైనా ఉపకారం జరిగే పనులు చేయడం తరతరాల వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. అందుకోసం మహాత్ములు ఎన్నో సూచనలు చేశారు. మన పూర్వాచార్యులు, ఆళ్వార్ ఆచార్యులు అందరూ కూడా మనస్సును నియంత్రించుకునే మార్గాలను చెప్పారు. అవి ఎలా అంటే యమం, నియమం, ఆసనం, ప్రాణామాయం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణ, సమాధి అనే అష్టాంగ యోగం అనే అభ్యాసం ద్వారా మానవుడు వివేకాన్ని పొంది ముక్తుడు కాగలడు అని బోధించారు. ఫలితంగా ఒకసారి కాకపోయినా మరొకసారైనా ఒక మంచి పని చేయవచ్చు. క్రమంగా అది అలవాటుగా మారవచ్చునని ఉపదేశించారు. బంధ మోక్షాలకు కారణం మనసే కాబట్టి మనసును నియంత్రించే సాధనాలు చేయాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ విధంగా త్రికరణ శుద్ధిగా మన పూర్వాచారులు చెప్పిన మాటల ద్వారా మనం మనస్సును అదుపులో ఉంచుకోవచ్చును అని అంటున్నారు. జై శ్రీమన్నారాయణ.